కంపెనీ నుంచి రావడం జరిగింది. మొక్కజొన్నలో ప్రధానంగా కత్తెర పురుగు సమస్య విపరీతంగా ఉండడం జరుగుతుంది. మొక్కజొన్నలో మనము శాఖ అనే మందు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం పెద్దకొడపాక విలేజ్లో ఉన్నాము. పురుగు ఎలా చచ్చింది అనేది ఒకసారి రైతు మాటల్లో విందాము. నమస్తేనే. నమస్తే. నీ పేరేం పేరేనా? నా పేరు సుగ్నాకర్. ఈ శాఖ వాడిల్లు కదన్నా? సాకు వాడినా. ఎలా పనిచేసిందన్న? పురుగు అయితే చచ్చింది అన్న. మీరు కూడా వాడిల్లన్నా? పురుగు మొత్తం చచ్చింది. మొక్కజొన్నలో శాఖైన మందు వాడడం వల్ల పురుగు చచ్చిపోయిందని రైతు చెప్పడం జరుగుతుంది. ఈ పురుగు కూడా మొక్కజొన్నలో జరుగుతుంది. పురుగులైనా చచ్చిన పురుగులు. అన్న ఒకసారి మీరు అందరు ఒకసారి ఇట్లా దగ్గర ఇట్లుండను అన్న. ఇప్పుడు మనం ప్రస్తుతం పెద్దకొడపాక విలేజ్లో మొక్కజొన్నకు సంబంధించిన పురుగు కత్తెర పురుగు తీవ్రత అంతా ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. ప్రజెంట్ మీరు మీ పేరేం పేరన్నా? సురేంద్రనాథ్. ఈ చేనులో మొక్కజొన్నకు కత్తెర పురుగుకు సంబంధించిన శాఖైన మందు కదా, ఒకసారి చూడండి అన్న. ఎక్కడెక్కడ పురుగు చచ్చిపోయి ఉంది అన్న. మీరు చూసింది కదా, ఎలా వచ్చింది? రిజల్ట్ బాగున్నది. దేవత వల్ల రిజల్ట్ మంచిగా ఉన్నది. కత్తెర పురుగు అనేది చాలా కంట్రోల్ అవుతుంది. ఓకే. మీరు వాడిల్లన్నా? వాడినా. ఓకే. మీరు వాడిల్లన్నా? మీరు ఎట్లా వాడిల్లన్నా? నేను షాక్ వాడినా. మంచిగా రిజల్ట్ మంచిగా ఉన్నది. పురుగు చచ్చింది. ఇది డోస్ వచ్చేసి ఎకరానికి 100 ml చొప్పున వాడండి. పంపుకు 10 ml, ఎకరానికి ఒక 100 ml సరిపోతుంది. మీరు ఎన్ని ఎకరాలది వాడిల్లండి? ఈ శాక్ ఎకరన్నరకు శాక్ వాడిల్లంటే 2 బుడ్లు తీసుకుంటాం. 100 ml 2 బుడ్లు తీసుకొని వాడడం జరుగుతుంది రైతు. ప్రజెంట్ ఇక్కడ మనం చూసినట్టయితే పురుగు చచ్చిపోయి ఉంది. మీరు చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఈ మొక్కజొన్నలో పురుగు చనిపోయింది, ఏరడం కూడా జరిగింది. రాలేదు, మొన్ననే వచ్చింది. 3 రోజులు ఎప్పటికి ఉండదు మరి. అన్న ఇది మీరు ఎప్పుడు కొట్టిల్లి మందు? శాఖ మందు ఎప్పుడు కొట్టిల్లి? నిన్న వాడిల్లు, ఇవాళ చూస్తే చచ్చిపోయి ఉంది. ఓకే అన్న, ఈ శాఖ అనే మందు మిగతా రైతులకు కూడా చెప్పండి ఎలా పనిచేసింది అనేది కూడా రైతు ద్వారా వినడం కూడా జరుగుతుంది. శాఖ అనేది దేవత కంపెనీ శాఖ. అందరూ వాడచ్చు. ఓకే, సక్సెస్.